దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం సమర్పించు కరెంట్ అఫైర్స్ కార్యక్రమానికి స్వాగతం. దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వ ఆర్థిక సేవల ఆధ్వర్యంలో జూలై 1 నుండి సెప్టెంబర్ 30వ తారీఖు అంటే 3 నెలల పాటు ఆర్థిక కేంద్రీకృత కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీల ద్వారా బ్యాంకులు సేవలు అందిస్తున్నారనమాట. అంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అసలు ఈ ఆర్థిక కేంద్రీకృత కార్యక్రమం అంటే ఏమిటి, అది మన రాష్ట్రంలో ఎలా అమలవుతుంది, ఇలాంటి విషయాలన్నింటినీ మనకు తెలియజేయడానికి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి కన్వీనర్ శ్రీ సివిఎన్ భాస్కర్రావు గారు మన దూరదర్శన్ స్టూడియోకి విచ్చేసి ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం భాస్కర్రావు గారు. నమస్కారం అండి. భాస్కర్రావు గారు, ముందుగా మా ప్రేక్షకులకు ఈ ఆర్థిక కేంద్రీకృత కార్యక్రమం అంటే ఏమిటి, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనేది తెలియజేయండి. ముందుగా దూరదర్శన్ ప్రేక్షకులకి నా నమస్కారాలండి. ఇది మన డిఎఫ్ఎస్ అండి, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మన భారత ప్రభుత్వం వారు 1 జూలై నుంచి 30/9/2025 వరకు కూడా ఈ 3 నెలలు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సాచురేషన్ క్యాంపెయిన్ అని స్టార్ట్ చేశారండి. దీంట్లో మన ప్రతి పౌరురాలికి ఒక బ్యాంకింగ్ ఖాతా ఏర్పాటు చేయడం, తర్వాత మైక్రో ఇన్సూరెన్స్ పిఎంఎస్బీవై, పిఎంజేజీబీవై అనేవి ఇప్పించడం, ఏదైతే ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అటల్ పెన్షన్ యోజన అని అందించడం, తర్వాత ఏదైతే ఖాతాలు ఇన్యాక్టివ్ అయిపోయినాయో, అంటే కొన్ని రోజులు ఖాతాని వాడకపోతే అది డార్మెంట్ అయిపోతుందండి, దాన్ని యాక్టివేట్ చేయించడం, అలాగే రీకేవైసీ అప్డేట్ చేయడము. తర్వాత ఈ మధ్య మనం తరచూ చూస్తున్నాం సైబర్ ఫ్రాడ్స్ ఎక్కువైపోయినాయండి. చాలామంది వాళ్ళ యొక్క ధనాన్ని, వాళ్ళ యొక్క మనీని కోల్పోతున్నారు. దాంట్లో అవేర్నెస్ క్రియేట్ చేయటం, ఇవన్నీ కూడా మనం ఈ 3 నెలలు ఈ కార్యక్రమం నిర్వహించి అందరి పబ్లిక్ని మనం ఇందులో భాగస్వాములు చేయడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సార్ చాలా మంచి కార్యక్రమం. కాకపోతే సార్, ఇప్పుడు గ్రామ పంచాయతీల్లో, అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అంటే కొన్ని గ్రామ పంచాయతీల్లో బ్యాంకులు ఉంటాయి, ఉండకపోవచ్చు. సో ఈ ఎన్ని గ్రామ పంచాయతీల్లో ఈ ఆర్థిక కేంద్రీకృత కార్యక్రమం అనేది జరుగుతుంది సార్? మంచి ప్రశ్న అండి. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో 13,324 గ్రామ పంచాయతీలు ఉన్నాయండి. మీరు అన్నట్టు ఒక్కొక్క గ్రామ పంచాయతీలో ఆ గ్రామ పంచాయతీ దగ్గరలో ఏ బ్యాంకు బ్రాంచ్ లేకపోవచ్చు, కానీ ఒక 2-3 కిలోమీటర్లో మాత్రం తప్పకుండా ఏదో ఒక బ్యాంకు శాఖ మాత్రం తప్పనిసరిగా ఉన్నాయండి. ఇప్పుడు మేము ఈ 13,324 బ్రాంచులకి కూడా ఈ పంచాయతీలకి ఏదో ఒక బ్యాంక్ యొక్క బ్రాంచ్ని మ్యాప్ చేసి ఈ 3 నెలలు ఒక్కొక్క రోజున ఈ క్యాంపెయిన్ మోడ్లో, అంటే అందరినీ సమావేశపరిచి అందులో గ్రామ ప్రజలందరినీ పిలిచి అక్కడ ఉండే ఫేమస్ పర్సనాలిటీస్ కానీ, రాజకీయ మన ఎమ్మెల్యేస్ని కానీ, ఎంపీస్ని కానీ, పంచాయతీ సెక్రటరీస్ని కానీ, అదర్ గవర్నమెంట్ అఫీషియల్స్ని, అక్కడ ఉన్న ప్రముఖ వ్యక్తుల్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ ఏదైతే ఇంతకుముందు నేను వివరించానో ఆ యొక్క సేవల్ని వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటే వాళ్ళకు వచ్చే ప్రయోజనాలని తెలిపే విధంగా ఈ కార్యక్రమం నడుస్తుందండి. సరే, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి బ్యాంకుల సమితి కన్వీనర్గా మీరు ఉన్నారు. అంటే ఇది చిన్న కార్యక్రమం కాదు సార్, అంటే ప్రతి గ్రామంలో ఉన్న వాళ్ళని. సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు సార్ విజయవంతం చేయడానికి? ఇప్పుడు మనకి ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు ఒక స్టాండర్డ్ దీన్ని ఎట్లా మనం ముందుకు తీసుకెళ్లాలనేది క్లియర్గా మనకి చెప్పడం జరిగిందండి. అదే కార్యక్రమంలో మేము 27 జూన్ 2025లో మేము రాష్ట్ర స్థాయి మా ఎస్ఎల్బిసి ఆధ్వర్యంలో ప్రముఖ బ్యాంకుల్ని, అన్ని బ్యాంకుల్ని మేము పిలిచి, అట్లాగే మనకున్న 26 ఎల్డిఎంస్ని కూడా ఆన్లైన్లో సమావేశపరిచి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి, దీన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్లాలని విపులంగా అందరికీ వివరించడం జరిగిందండి. మరొక అచీవ్మెంట్ మన ఆంధ్రప్రదేశ్ ఎస్ఎల్బిసి సాధించింది ఏంటంటే, దేశంలోనే ముందుగా మన ఆంధ్రప్రదేశ్ ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్ బ్యాంకర్ కమిటీ మా సిబ్బందితోటి మేము మిగతా మన
బ్యాంకింగ్ సోదరులతో కలిసి ముందుగానే ఈ 13,324 పంచాయతీలకి ఏదో ఒక బ్యాంకు బ్రాంచ్ని అలాట్ చేయడము, ఇదంతా మనం ఆల్రెడీ డిఎఫ్ఎస్కి ముందుగా మేము సబ్మిట్ చేసి ప్రాపర్ ప్లానింగు, ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ముందుగానే డిజైన్ చేసి మనం ముందు వరుసలో నిలబడ్డామండి. మన ఇండియాలో ఎస్ఎల్బీసీలు అన్నిటికంటే మన ఆంధ్రప్రదేశ్ ఎస్ఎల్బీసీ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళటంలో మరింత ముందుగా మేము ప్రయత్నం చేసామండి. సార్ అంటే ఇప్పుడు కేవలం ఒకే ఒక అంటే జాతీయ బ్యాంకులు చాలా ఉన్నాయి సార్. అంటే ఒక బ్యాంకే కాకుండా ఏ బ్రాంచ్కైనా మనం అప్రోచ్ అవ్వచ్చు, ఏ బ్యాంక్కైనా వెళ్ళొచ్చు. అవునండి సార్ అంటే ఇప్పుడు నాకు ఒక అంటే చిన్న ఇక్కడ మీకు వాళ్ళు సపోజ్ రీకేవైసీ ఉందనుకోండి, వాళ్ళకి ఏ బ్యాంకు బ్రాంచ్లో ఖాతా ఉందో అక్కడికి వెళ్ళి వాళ్ళు రీకేవైసీని అప్డేట్ చేయించుకోవాలండి. ఇప్పుడు ఎవరికైతే బేసిక్ అకౌంట్ బ్యాంకింగ్ అకౌంట్ లేదనుకోండి, వాళ్ళకు దగ్గరలో ఏ బ్యాంకు బ్రాంచ్ దగ్గరలో ఉంటే ఆ బ్రాంచ్కి వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చండి. సార్ అంటే ఇప్పుడు నాకు ఈ ఒక చిన్న ఇన్సూరెన్స్ కూడా ఏ శాఖ వాళ్ళకి అకౌంట్ ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు ఈ పిఎంఎస్విబై కానీ, పిఎంజేజీబీవై కానీ, అటల్ పెన్షన్ కానీ వాళ్ళు ఆ శాఖలో ఈ సేవలను పొందొచ్చండి. సార్ అంటే నాకు ఒక చిన్న సందేహం సార్. అంటే ఇప్పుడు మారుమూల గ్రామానికి దగ్గరగా మండలం ఉంటుంది సార్, సెమీ అర్బన్ ఏరియా, అర్బన్ ఏరియాస్ అని అంటాం. అలాగా మన రాష్ట్రంలో ఎన్ని బ్యాంక్ శాఖలు ఉన్నాయి సార్? అంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ఈ సేవల్ని పొందవచ్చా? వీటి గురించి కొన్ని వివరాలు తెలియజేయండి. మనకి మొత్తం మార్చి 31, 2025 నాటికి 8,446 శాఖలు ఉన్నాయండి. అంటే మొత్తం మన అన్ని బ్యాంకు బ్రాంచులు కలిపి 8,446 ఉన్నాయి. ఇప్పుడు మన వీటిలో మన రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో 2,809, అట్లాగే మన సెమీ అర్బన్ ఏరియాలో 2,578 శాఖలు, అట్లాగే మన పట్టణాల్లో 2,310 బ్రాంచులు, అలాగే మెట్రో అంటాం మనం, ఆ బ్రాంచులు 749. అంటే మీకు మన గ్రామాన్న పట్టణాల్లోనూ మెట్రోలోనూ ప్రతి ఏరియాలోనూ వాళ్ళకి 4-5 కిలోమీటర్ల రేంజ్లో, ఈవెన్ మారుమూల పట్టణాల్లో కూడా 4-5 కిలోమీటర్ల రేంజ్లో ఈ బ్యాంకింగ్ శాఖలు ఉండడం జరిగిందండి. ఇప్పుడు నిజంగా కూడా ఇప్పుడు అల్లూరు సీతారామరాజు లాంటి ఈ మన హిల్ ఏరియాస్లో కూడా ఒకవేళ వాళ్ళకి దూరంగా ఏ బ్యాంకు బ్రాంచ్ దూరంగా ఉన్నా కూడా మనకి బీసీ సర్వీసెస్ ద్వారా కూడా ఈ సేవలను పొందొచ్చండి. ఓకే సార్. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది సార్. బట్ ఈ క్యాంపెయిన్లో భాగంగా ప్రధానంగా అంటే పౌరులకి ఎటువంటి సేవలను అందిస్తున్నారు సార్? ఆల్రెడీ మనం ముందుగానే చెప్పుకున్నట్టు ముఖ్యంగా ఇప్పుడు మనకి ఈ పౌరులకి ఏదైతే ఎవరికైతే బ్యాంకు ఖాతా లేదో, అంటే ఒక బ్యాంకు ఖాతా ఉండడం వల్ల వాళ్ళకి సేవింగ్స్ హ్యాబిట్ కానీ, ఈ మధ్య గవర్నమెంట్ ఇచ్చే ఏదైనా సబ్సిడీలు కానీ, ఏదైనా సహాయం కానీ, ఆ డీబీటీ అంటాం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అది అందడాలంటే వాళ్ళ యొక్క ఖాతా ఉండాలి. ఆ ఖాతాని ఆధార్తో అనుసంధానం చేయించాలి. అప్పుడే వాళ్ళు గవర్నమెంట్ యొక్క బెనిఫిట్స్ని పొందగలరు. అదర్వైజు వాళ్ళకి ఏమవుతుందంటే ప్రతి డిపార్ట్మెంటు చుట్టి వాళ్ళ యొక్క అమూల్యమైన సమయం వేస్ట్ అవుతుంది. వాళ్ళు ఒకరోజు వాళ్ళకి ఈ శాఖల చుట్టూ తిరిగినట్టయితే వాళ్ళకి ఒకరోజు వాళ్ళ ఆదాయం కోల్పోయినట్టు ఉంటుంది. తర్వాత మీకు ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వల్ల దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా సరే దీన్ని దుబారా లేకుండా ట్రాన్స్పరెంట్గా ఆ ఖాతాలోకి మనం గవర్నమెంట్ డబ్బులు వేయచ్చు. ఆ విధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ప్రతి పౌరుడికి ఎవరికైతే ఖాతా లేదో ప్రైమ్ మినిస్టర్ జనధన్ యోజన కింద ఒక ఖాతాను ఏర్పాటు చేయడం. 2, మనం చెప్పుకున్నట్టు ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ఒక యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అండి. 18 సంవత్సరాల నుంచి 70 ఏళ్ళ వరకు కూడా ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా ఈ ప్రీమియం కట్టి ఇందులో వాళ్ళు పాలసీ తీసుకున్నట్టయితే యాక్సిడెంటల్గా చనిపోతే వాళ్ళకి 2 లక్షల రూపాయలు లభిస్తుందండి. అట్లాగే ఇంకో స్కీము, మన ఇన్సూరెన్స్ స్కీమ్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ జీవన జ్యోతి బీమా యోజన. ఇది వార్షిక ప్రీమియం ఏంటంటే 436 రూపాయలు. కానీ ఇందులో 18 సంవత్సరాల నుంచి 50 ఏళ్ళ వరకే ఇది అర్హత ఉంటుందండి. ఇది మామూలుగా ఏదైనా చనిపోతే వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్సు వాళ్ళ నామినీస్కి ఇవ్వడం జరుగుతుందండి.
అట్లాగే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళకి అటల్ పెన్షన్ యోజన అని ఒక పెన్షన్ స్కీమ్ ఉందండి. దాంట్లో 1000 రూపాయల నుంచి 5000 వరకు కూడా డిఫరెంట్ స్కీమ్స్, ఇంత అమౌంట్ కడితే ఇంత వస్తుంది అని ఒక టేబుల్ ఉందండి. ఆ టేబుల్ ప్రకారంగా వాళ్ళు స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు ఈ అటల్ పెన్షన్ని తీసుకుంటే వాళ్ళకి పెన్షన్ అనేది వాళ్ళకి కలుగుతుంది. అట్లాగే ఇప్పుడు మనం ఈ ప్రైమ్ మినిస్టర్ జన్ధన్ యోజన అనేది 2014లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటికి 10 సంవత్సరాలు అయిందండి. ఆర్బీఐ రూల్ ప్రకారంగా 10 సంవత్సరాలకి ఇటువంటి నార్మల్ ఖాతాలు 10 సంవత్సరాలకు ఒకసారి మనం మళ్ళీ రీకేవైసీ తీసుకోవాలండి. అవన్నీ మనం ఈ 3 నెలలు సాచురేషన్ డ్రైవ్లో ఎవరికైతే 10 సంవత్సరాలు అయిపోయిందో, రీకేవైసీ పెండింగ్ ఉందో వాళ్ళందరినీ కూడా ఈ స్కీమ్స్ ద్వారా వాళ్ళని సెన్సిటైజ్ చేసి వాళ్ళ రెస్పెక్టివ్ వాళ్ళ శాఖకు, బ్యాంకు బ్రాంచ్కి వెళ్ళి రీకేవైసీ చేసుకుంటే వాళ్ళ ఖాతా ఇన్యాక్టివ్ అవ్వకుండా అది ఉపయోగంలో ఉంటుందండి. ఉపయోగంలో ఉండడం వల్ల వాళ్ళకి ఏ విధమైన బెనిఫిట్లు రాకుండా ఆగే సమస్య ఉండదు. వాళ్ళు వాళ్ళ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాని నిర్విఘ్నంగా వాళ్ళు దాన్ని ఆపరేట్ చేసుకోవచ్చండి. साथियों, केंद्र सरकार की योजनाओं का लाभ आप सभी तक निरंतर पहुंचता रहे, इस दिशा में आज मुझे आपके साथ एक अहम जानकारी साझा करनी है और उसमें मुझे आपकी मदद भी चाहिए। यहां बैठे हुए लोगों की भी मदद चाहिए। आपको पता है, जनधन योजना के तहत देश में 55 करोड़ गरीबों के बैंक खाते खोले गए। जिनको कभी बैंक का दरवाजा देखने का सौभाग्य नहीं मिला था, ऐसे 55 करोड़ लोगों के खाते, ये मोदी को जब से आपने काम करने का अवसर दिया ना, मैं ये काम कर रहा था। 55 करोड़। अब इस योजना को हाल ही में 10 साल पूरे हुए हैं। अब बैंकिंग क्षेत्र का कुछ नियम है। वो नियम ये कहते हैं कि 10 साल बाद बैंक खातों का दोबारा से केवाईसी करना जरूरी होता है। एक प्रक्रिया पूरी करनी होती है। अब आप बैंक में जाएं, करें या न करें, पहले सब आपको करना होता है। अब मैंने थोड़ा आपका भार कम करने का बीड़ा उठाया है, तो मैंने बैंक वालों से कहा कि लोग आए, केवाईसी करें, अच्छी बात है। हमें नागरिकों को हमेशा जागृत रखना चाहिए, लेकिन हम क्या एक अभियान चला सकते हैं? मैं आज रिजर्व बैंक का, हमारे देश की सभी बैंकों का, बैंक के सभी कर्ता धर्ताओं का हृदय से अभिनंदन करना चाहता हूं। आज उन्होंने एक ऐसा काम उठाया है जो हमें गर्व से भर देता है। बैंक के लोग इस 10 करोड़ लोगों को, अरे 10 साल के बाद ये 55 करोड़ लोग अपना फिर से रिव्यू करें, इसलिए केवाईसी जो करना है, इस काम को पूरा करने के लिए 1 जुलाई से देश भर में बहुत बड़ा अभियान चल रहा है। हमारे बैंक स्वयं हर ग्राम पंचायत तक पहुंच रहे हैं, वहां पर जाकर के मेला लगाते हैं। अब तक ऐसी करीब 1 लाख ग्राम पंचायत में बैंक अपने कैंप, अपना मेला लगा चुके हैं। लाखों लोगों ने दोबारा अपना केवाईसी भी करा लिया है।
और ये अभियान आगे भी चलने वाला है। मैं ऐसे हर साथी जिसका जनधन खाता है उससे आग्रह करूंगा कि वो फिर से अपना केवाईसी जरूर करा ले। साथियों, ग्राम पंचायतों में बैंक जो स्पेशल कैंप लगा रहे हैं, अभी भी लाखों पंचायतों का काम जारी है। मैं समझता हूं कि इन कैंप का फायदा उठाना चाहिए और उसके कई फायदे हैं। एक और फायदा भी है, इन कैंपों में प्रधानमंत्री सुरक्षा बीमा योजना, प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना, अटल पेंशन योजना, ऐसी अनेक योजनाओं का रजिस्ट्रेशन भी हो रहा है। और ये बीमा तो ऐसा है कि एक चाय के खर्चे से भी कम खर्चा लग जाता है। ये योजनाएं आपकी बहुत मदद करती है। इसलिए बैंकों ने जो जितना बड़ा अभियान चलाया है, आप इसका बहुत फायदा लीजिए। पूरे देश के लोगों से मैं कहता हूं, आप इन कैंपों में जरूर जाइए। अब अगर आप अब तक इन योजनाओं से नहीं जुड़े हैं तो उनके लिए रजिस्ट्रेशन करवाइए और अपने जनधन खाते का केवाईसी भी कराइए। मैं भाजपा के और एनडीए के सभी प्रतिनिधियों से कहूंगा कि वो ज्यादा से ज्यादा लोगों को इस अभियान के प्रति जागरूक करें। बैंकों से बात करें कब कैंप कहां लगने वाला है, वो क्या मदद हम कर सकते हैं। हम सामने से होकर बैंकों के इतने बड़े काम में हाथ बटाएं, उनको मदद करें और ज्यादा से ज्यादा लोगों को, जहां भी कैंप लगता है उस इलाके के लोगों को इस अभियान से जोड़े। ఇంకొక మంచి కార్యక్రమం ఈ సాచురేషన్ డ్రైవ్లో ఏం చేస్తున్నామంటే, మనం ప్రతిరోజు పేపర్లో కానీ మీ మీడియా ద్వారా కానీ మనం వింటున్నాము, చాలామందికి వాళ్ళ ఖాతాలోని డబ్బులు డెబిట్ అయిపోయి వేరే వాళ్ళు దాన్ని తస్కరించారని కంప్లైంట్లు ఇవన్నీ వస్తున్నాయి. దాన్ని మనం ఎట్లా నివారించవచ్చు అనేది కూడా ఈ కార్యక్రమంలో మనం కస్టమర్స్కి చెప్పడం జరుగుతుందండి. ఇవన్నీ అవగాహన కల్పించి అందరినీ కూడా, సాచురేషన్ అంటే అందరినీ, ఉన్న మన పబ్లిక్ ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ ఈ సదుపాయాలు, ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అందరికీ ఈ సదుపాయాలు తీసుకురావటమే ఈ క్యాంపెయిన్ యొక్క ప్రధాన ఉద్దేశం అండి. మన కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేపట్టిందండి. ప్రతి రాష్ట్రంలోనూ దీన్ని ఆ రాష్ట్రం యొక్క ఎస్ఎల్బిసికి దీన్ని నిర్వహించడానికి అసైన్ చేశారు. ఆ కార్యక్రమంలో బాగానే మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీకి నేను కన్వీనర్గా సివిఎన్ భాస్కర్రావు, నేను ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నానండి. మా యొక్క ఆఫీసర్స్ తోటి ఈ బృహత్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామండి. భాస్కర్ గారు అంటే చాలా చక్కగా వివరించారు. కానీ నాకు ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు అంటే మీరు గ్రామ పంచాయతీల్లో నిర్వహిస్తున్నారు, అక్కడ ఏంటంటే నార్మల్గా నిరక్షరాస్యులు, అక్షరాస్యులు, గృహిణులు, అలాగే గవర్నమెంట్ టీచర్స్ చాలామంది ఉంటారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు, వాళ్ళందరికీ ఖాతాలు ఉండాల్సిందేనా? ఖాతాలు ఉన్న తర్వాత ఇప్పుడు చాలామందికి, ఇప్పుడు నిరక్షరాస్యులకి ఏంటంటే సార్, వాళ్ళకి ఆ స్కీమ్ కట్టామా లేదా అనేది తెలియదు, దానికి డబ్బులు కట్ అవుతున్నాయా లేదా అనేది తెలియదు, అకౌంట్లో ఎంత అమౌంట్, అంటే ఎంత ఖాతా అకౌంట్ అనేది మేనేజ్ చేయాలనేది తెలియదు. ఇటువంటి విషయాలన్నీ కూడా, అంటే ఇప్పుడు మీరు 3 పథకాల గురించి చెప్పారు సార్. ఒకదానికేమో 20 రూపాయలు ఎంతో కట్ అవుతుంది అంటున్నారు, ఇంకో పథకానికేమో 430 రూపాయలు సంవత్సరానికి కట్ అవుతుంది అని అంటున్నారు. సో అది వాళ్ళకి ముందుగానే ఏదైనా సమాచారం ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే వాళ్ళకి ఈ విధంగా మీకు ఆటో డెబిట్ అయిపోతుందండి, ఏదైనా ఈ సమాచారాన్ని కూడా వాళ్ళకి తెలియజేస్తారా సార్? అంటే ఇప్పుడు మనం ఈ రోజున ఇప్పుడు 20 రూపాయలు పిఎంఎస్బీవై కానీ, ఈ 436 రూపాయలు పిఎంఎస్బీవై కానీ మనం ఈరోజు తీసుకున్నప్పుడు దాన్ని ఎన్ని సంవత్సరాలకి కావాలి,
ఈ ప్రీమియం అనేది సంవత్సరానికి 20 రూపాయలండి. ప్రతి సంవత్సరం 20 రూపాయలు కట్టాలి. సో, ఆటో డెబిట్‌కి వాళ్ళు అవకాశం ఉంటే అది మనం తీసుకుంటే ఆటో డెబిట్ పెట్టేస్తే ఆ డ్యూ డేట్ రోజున ఆటోమేటిక్‌గా డెబిట్ అయిపోతుందండి. ఒకవేళ ఆటో డెబిట్ ఏ కస్టమర్‌కైనా నెక్స్ట్ ఇయర్ నేను తీసుకుంటాను, లేకపోతే వేరే పథకం ఏదైనా చూసుకుంటానని ఆ కస్టమర్ భావించినప్పుడు ఆ సంవత్సరానికే ఉంటుందండి. మళ్ళీ మరుసటి సంవత్సరం ఈ సేవ కావాలంటే మళ్ళీ వచ్చి ఆ ఫారం ఫిలప్ చేసి మనకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే బ్యాంక్ ద్వారా అవి డెబిట్ అయ్యి అందులో జమ అవుతాయండి. దీన్ని ప్రతి వాళ్ళకి కంటిన్యూయస్‌గా ఎన్ని సంవత్సరాలు కావాలన్నా మనం స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు బ్యాంక్‌కి లేకుండానే ఆటోమేటిక్‌గా డెబిట్ అయిపోయి ప్రీమియం జమ అయిపోతుందండి. ఒక సంవత్సరానికి తీసుకుంటే మాత్రం మరుసటి సంవత్సరం వాళ్ళకి ఈ సేవ కావాలంటే తప్పకుండా మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఖాతా ఏ బ్యాంకు బ్రాంచ్‌లో ఉందో ఆ బ్యాంకు బ్రాంచ్‌కి వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేయవలసి ఉంటుందండి. సార్ అంటే ఇప్పుడు ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన అనేది ఒక అద్భుతమైన పథకం సార్. అసలు ఈ పథకం ద్వారా ఇప్పటివరకు ఎంతమందికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాతాలు ఓపెన్ చేయడం జరిగింది సార్? వెరీ గుడ్ అండి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ 1,70,00,000 ప్రైమ్ మినిస్టర్ జన్‌ధన్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఖాతాలు ఓపెన్ చేయటం జరిగిందండి. అట్లాగే ఈ ప్రైమ్ మినిస్టర్ జన్‌ధన్ యోజన కింద కూడా 2,86,00,000 పీఎంజేజీబీవై కింద 1,29,00,000ని మనం నమోదు చేయటం జరిగిందండి. సార్ అంటే ఇవన్నీ మీరు చెప్తున్నారు. కానీ ఇప్పుడు మనం గ్రామీణ ప్రాంతాల్లో తీసుకున్నట్టయితే వాళ్ళ మొబైల్‌కి ఒక మెసేజ్ వస్తది సార్. నీకు రూ. 1,00,000 లాటరీ తగిలింది, రూ. 1,00,00,000 లాటరీ తగిలిందని. వెంటనే వాళ్ళు అది ఓపెన్ చేయగానే వీళ్ళ అకౌంట్‌లో ఉన్న అమౌంట్ మొత్తం అంటే వీళ్ళు కొద్దిగా యాక్సెస్ ఇచ్చేసరికి సైబర్ నేరగాళ్ళు కావచ్చు, సైబర్ భద్రతా పరంగా కూడా చాలా మోసాలకు గురవుతున్నారు సార్. అటువంటి వాళ్ళని మీరు ఏ విధంగా ఎడ్యుకేట్ చేస్తున్నారు? మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? ఇప్పుడు ఇందులో ఈ డ్రైవ్‌లో ఈ క్యాంపెయిన్‌లో మనం ఈ రీసెంట్ ఫాస్ట్‌గా ప్రతి బ్యాంకు కూడా ఈ సైబర్ సెక్యూరిటీ గురించి రకరకాల మనం రైటింగ్‌లో గానీ, బొమ్మల ద్వారా గానీ ప్రతిసారి తెలియజేస్తున్నారండి. ఎవరికైతే మెయిల్ ఐడీ ఉందో ఆ మెయిల్ ఐడీ ద్వారా వాళ్ళకి పంపించడం జరుగుతుంది. మనకి ఫిషింగ్ అని, విషింగ్ అని, తర్వాత ఏమో ఈ యూపీఐ ద్వారా కోడ్ మోసాలు ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం ఏంటంటే మీకు ఎవరైనా తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మీ యొక్క ఓటీపీ చెప్పమని కానీ, మీ కార్డ్ నెంబర్ చెప్పమని కానీ, మీ పిన్ నెంబర్ చెప్పమని కానీ ఏ బ్యాంకరు అడగడండి. ఒకవేళ అట్లా అడిగితే కనుక మాత్రం అది సైబర్ ఫ్రాడ్ చేసిన వాళ్ళే. అట్లా మీరు ఇవ్వకూడదని మనం చాలా రోజుల నుంచి చెప్తున్నాం. ఈవెన్ కొంతమంది వాటిని తెలుసో తెలియకో ఇస్తున్నారు, మోసపోతున్నారు. కానీ మనం మళ్ళీ బ్యాక్‌కి అయితే వెళ్ళలేం కదండి. ఈ డిజిటైజేషన్ అనేది మనం ముందుకే పోవాలి. మోసాలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని మనం మరింతగా అవేర్‌నెస్ క్రియేట్ చేసి ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి. ఆ భాగంలోనే మనం ఆర్‌బీఐ గానీ, బ్యాంకర్స్ గానీ చాలా ఫైనాన్షియల్ లిటరసీ క్యాంప్స్ పెట్టి ప్రతి క్వార్టర్‌లోనూ కూడా అవేర్‌నెస్ క్రియేట్ చేయటం జరుగుతుందండి. అట్లాగే ఈ క్యాంపెయిన్‌లో కూడా మేము ఈ రకరకాల మాకు ఇంతవరకు నోటీస్‌కొచ్చిన ఏవైతే ఈ సైబర్ నేరాలు జరిగినాయో అవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం, ఆ రకంగా వాళ్ళని అవేర్‌నెస్ క్రియేట్ చేసి ఆ మెయిల్స్ గానీ, ఆ ఎస్ఎంఎస్ఎస్‌లు గానీ క్లిక్ చేయకుండా వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చి ఈ సైబర్ నేరాల నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చేటట్టు మా ప్రయత్నం జరుగుతుందండి. సార్ అంటే బ్యాంక్ తరపు నుండి మీరు చాలా అంటే రాష్ట్ర బ్యాంకర్ల సమితి తరపు నుంచి యాజ్ ఏ కన్వీనర్‌గా మీరుండి భాస్కర్‌రావు గారు చాలా సేవలు అందిస్తున్నారు. కానీ ప్రజలు వాళ్ళు తెలుసుకోవాల్సిన అంటే వాళ్ళని వాళ్ళు ఎడ్యుకేట్ చేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి. అసలు ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? అంటే వాళ్ళు ఒక బ్యాంక్ ఖాతా వాడుతున్నప్పుడు కానీ, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కానీ, ఏదైనా సైబర్ నేరగాళ్ళు ఏదైనా మెసేజ్‌లు పంపించినప్పుడు వాటికి ఏ విధంగా రియాక్ట్ అవ్వకుండా ఉండాలి? ఇటువంటి విషయాలన్నీ అంటే ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో ఒక్కసారి తెలియజేయండి. తప్పకుండానండి. ఇప్పుడు మనం ముందుగా చెప్పుకున్నట్టు ఓటీపీ ఎవరికీ మనం షేర్ చేయకూడదు. ఈవెన్ మీ అబ్బాయికి గానీ, అమ్మాయికి గానీ షేర్ చేయకూడదు. అది మీ యొక్క ఖాతా. ఆ ఖాతాలో ఉన్న డబ్బులకి మీరు హక్కుదారు. ఓటీపీ ఇప్పుడు చాలామంది ఇప్పుడంటే తగ్గినయి గానండి. ఒక 5 సంవత్సరాల క్రితం, 6 సంవత్సరాల క్రితం మన చాలామంది పల్లెటూరులో వాళ్ళు ఏటీఎం కార్డు పైన పోపుల డబ్బా మీద పెట్టడం, వాటి మీద వాళ్ళు పిన్ నెంబర్ రాయడం. తర్వాత ఆటోమేటిక్‌గా వాళ్ళ ఖాతాలోంచి డబ్బులు డ్రా అయిపోతున్నాయి. వాళ్ళు బ్యాంకుకొచ్చి
మా ఖాతాలో మేము ఏటీఎం కార్డు ఎవరికి ఇవ్వలేదండి, పిన్ నెంబర్ చెప్పలేదు, మా ఖాతాలోంచి డబ్బులు వెళ్ళిపోయినాయి. కానీ మేము ఏటీఎంలో ఈ కెమెరా ద్వారా చూస్తే ఆ టైంకి వాళ్ళ అబ్బాయో అమ్మాయో వచ్చి దాన్ని తీసుకుని డబ్బులు చేయటం జరుగుతుంది. అందుకని మీకు మీ ఖాతా మీ పిన్ నెంబర్ ఎక్కడో రాయకూడదు. అట్లాగే కార్డు కూడా ఎవరికి ఇవ్వకూడదండి. అట్లాగే ఓటీపీ కూడా ఎవరికి చెప్పకూడదు. అట్లాగే ఇప్పుడు చాలామంది వెబ్సైట్లు మా వెబ్సైట్ల ద్వారా ఇది తెలుసుకోండి, అది తెలుసుకోండి అని చెప్తున్నారు. మీరు నెంబర్లు కూడా బ్రాంచ్ నెంబర్లు అవి కూడా ఏ విధమైన వెబ్సైట్ల నుంచి మీరు ఆ నెంబర్లు తీసుకోకూడదండి. బ్యాంక్ యొక్క ఆథరైజ్డ్ వెబ్సైట్లోంచే మీరు ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. అట్లాగే ఎప్పుడు కూడా కస్టమర్ కేర్ నెంబర్ కూడా మీరు గూగుల్లోంచి కానీ ఎక్కడా కూడా మనం దాన్ని సెర్చ్ చేసి ఆ నెంబర్ని తీసుకోకూడదండి. ఎందుకంటే ఫ్రాడ్స్టర్స్ అందరూ కూడా దాని ద్వారానే ఈ కస్టమర్స్కి మనం ట్రాప్ చేసి సైబర్ నేరాన్ని చేస్తున్నారు. సో బ్యాంకు వెబ్సైటు ద్వారానే ఈ కస్టమర్ కేర్ నెంబర్ కూడా తెలుసుకోవాలి. అట్లాగే లింకులు ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఎస్ఎంఎస్ లింకులు కానీ, వాట్సాప్ లింకులు కానీ ఏదైనా వస్తే తెలియకుండా ఏ లింక్ మీద కూడా మనం క్లిక్ చేయకూడదండి. అట్లాగే ఎవరైనా ఫోన్లు చేసి మేము మీకు పలానాది ఇస్తున్నాము, మీకు ఇంత డబ్బులు వేస్తాము, మీకు ఇప్పుడు ఒక ఓటీపీ వస్తుంది, అది చెప్పండి, అది చెప్తే మీకు ఇది వస్తుంది. అట్లాగా ఎవరైనా అజ్ఞాత వ్యక్తులు, తెలియని వ్యక్తులు మీకు ఫోన్ చేసి ఏ విధమైన ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాట్లాడినా దాన్ని ఎంటర్టైన్ చేయకూడదండి. అట్లాగే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈరోజు పిల్లల నుంచి పెద్దవాళ్ళు, సీనియర్ సిటిజన్స్ అందరం కూడా మొబైల్స్ వాడుతున్నాము. ఆ మొబైల్స్లో మనకి రోజు ఏదో ఒకటి మెసేజ్ వస్తుంది, ఈ యాప్ వాడండి, ఆ యాప్ వాడండి, దీనివల్ల ఈ ప్రయోజనాలు ఉన్నాయి, ఆ ప్రయోజనాలు. తెలియకుండా ఏ యాప్ డౌన్లోడ్ చేయొద్దండి. దానివల్ల ఏంటంటే అనేక రకమైన ప్రమాదాలు ఉన్నాయి. దానివల్ల మీ ఫోన్ కాంప్రమైజ్ అయిపోయి మీ యొక్క అకౌంట్ని యాక్ట్ చేయడం, మీ ఫోన్ యాక్ట్ చేయడం, రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఏదో ఉంది అవసరమైన అనవసరమైన తెలియని యాప్లు ఎప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోకూడదు. మనం ఏదైనా ఒక యాప్ డౌన్లోడ్ చేస్తున్నామంటే దాని గురించి మనకి పూర్తిగా అవగాహన ఉంటేనే మనం డౌన్లోడ్ చేసుకోవాలండి. అట్లాగే ఇప్పుడు మనం ఏదైనా మొబైల్ ద్వారా కానీ, ఒక ఇంటర్నెట్ ద్వారా కానీ, మీ మొబైల్ ద్వారా కానీ, ల్యాప్టాప్ ద్వారా కానీ మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలంటే వైఫై ఎప్పుడు పబ్లిక్ వైఫైలు వాడొద్దు. మీరు ఎయిర్పోర్ట్లో కానీ, ట్రైన్స్లో కానీ, వేరే పబ్లిక్ ప్లేసెస్లో నెట్ని ఉపయోగించి మీరు ఎప్పుడు కూడా ఈ ట్రాన్సాక్షన్స్, ఆర్థిక లావాదేవీలు మీ అకౌంట్ని యాక్సెస్ చేసి ఎప్పుడూ చేయొద్దు. మీకు తెలిసిన ట్రస్టెడ్ నెట్ ఫెసిలిటీ ఉన్న ద్వారానే మీరు చేసుకోవాలండి. అట్లాగే మీరు ఎస్ఎంఎస్లు, స్టేట్మెంట్లు, ఎనీ అన్సొలిసిటెడ్ ఇన్ఫర్మేషన్స్ ఏది ఇచ్చినా దానికి రెస్పాండ్ చేయకుండా ఉండాలి. కానీ ఇందులో ముఖ్య ఉద్దేశం నాది ఇప్పుడు మనం సెన్సిటైజ్ చేస్తున్నామండి కస్టమర్స్ని. ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ మనం అప్గ్రేడ్ చేస్తున్నాం మనం కస్టమర్స్ని. అట్లాగే ఫ్రాడ్స్టర్స్ కూడా రకరకాల వినూతమైన వేలో వచ్చి కస్టమర్ని అటాక్ చేయటం జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదన్నా పర్సనల్గా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఏదైనా ఇబ్బంది వస్తే ఎవ్వరూ భయపడకండి. మీరు మీ బ్రాంచ్కి వెళ్ళి నాకు ఇట్లాంటి ఇబ్బంది ఉందని మీరు డిస్క్లోజ్ చేస్తే వాళ్ళే మీకు పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి మిమ్మల్ని డిజిటల్ అరెస్టు, ఫ్రాడ్ అరెస్ట్ నుంచి ఇమ్మీడియట్గా మిమ్మల్ని బయటకు తీసుకొస్తారు. ఇది మన పోలీస్ శాఖ కూడా ఈ బ్యాంకర్లకి అడ్వైజ్ చేసింది. ఏదైనా అన్యూజువల్గా ఎవరైనా మనం అమౌంట్ పంపించేస్తుంటే రోజు ఒక ఖాతా నుంచి 2,000, 5,000 తీసుకునే వ్యక్తి ఈ రోజున వచ్చి ఒక 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడంటే ఒక సీనియర్ సిటిజన్ కానీ, ఒక వ్యక్తి కానీ దాన్ని కొద్దిగా మనం డీప్గా ఆలోచించి అతన్ని పిలిచి ఏదైనా ఇబ్బందా ఏంటని అడిగితే ఒక్కొక్కసారి మనం ఈ సైబర్ ఫ్రాడ్ని అరికట్టడానికి మంచిగా ఉపయోగపడుతుందండి. ఈ రకంగా ప్రతి ఒక్కరు దీన్ని కృషి చేయాలండి. సార్, అంటే మీరు చాలా చాలా చక్కగా వివరించారు. కానీ యాజ్ ఏ మిడిల్ క్లాస్ మెన్గా కానీ, పూర్ మెన్గా కానీ సడన్గా ఫోన్ చేస్తారు, మీకు 5 లక్షలు క్రెడిట్ కార్డు ఇస్తామండి, మీకు 2 లక్షలు లోన్ ఇస్తామండి, మీకు ఇమీడియట్గా ప్రాసెస్ చేస్తాము, మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, ఇలా చెప్తూ ఉంటారు కదా సార్. అటువంటప్పుడు
అంటే మీరు ఎంత చెప్పినా సరే జనాలు ఆశపడి అటువంటివి చేస్తూ ఉంటారు సార్. సో, అటువంటివి చేయకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? ఇన్ కేస్ అలాంటివి చేసిన తర్వాత వీళ్ళు మోసానికి గురవుతారు సార్. అవునండి. అంటే బయట ప్రాంతంలో ఎక్కడో ఉంటారు. వాళ్ళకేదైనా నాకు వెంటనే ఒక నంబర్ ఉంటే నేను ఇమ్మీడియేట్‌గా అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళి ఆ నంబర్‌కి ట్రై చేసినా సరే ఒక్కోసారి కలవకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది సార్. అటువంటప్పుడు ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏదైనా ఉందా? ఒకవేళ ఉంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? ఏదైనా వెబ్‌సైట్ ఉందా? ఎలా అంటే ఒక ఈమెయిల్‌కి గాని, దేనికి గాని ఎలా కంప్లెయింట్ చేసుకోవాలి? ఫస్ట్ నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఇలా లోన్ ఇప్పిస్తాము, క్రెడిట్ కార్డులు ఇప్పిస్తాము అనే వాళ్ళ నుండి ఎలా తప్పించుకోవాలి? టోల్ ఫ్రీ నంబర్. ఈ రెండిటి గురించి వివరంగా తెలియజేయండి సార్. ఇప్పుడు ఏదైనా సరేనండి. ఇప్పుడు మీకు ఎవరైనా ఆన్‌లైన్‌లో మీకు 5,00,000 క్రెడిట్ కార్డు శాంక్షన్ అయింది. లేకపోతే మీకు 10,00,000 లోన్ శాంక్షన్ అయింది. మీరు ఈ నంబర్ 1 నొక్కండి, 2 నొక్కండి అంటే అటువంటి వాటిని మీరు అసలు నమ్మొద్దు. అటువంటి వాళ్ళని మీరు ఎంటర్‌టైన్ చేయొద్దండి. మీరు ఆర్థిక లావాదేవీలు మీకు తెలిసిన వ్యక్తితోటే చేయండి. లేదు మీరు ఏదైనా తెలియకుండగా ఎక్కడైనా మీరు ప్రెస్ చేసి మీకు ఏదైనా అవాంతరం వస్తే ఇమ్మీడియేట్‌గా మీకు ఏం ప్రాబ్లమ్ వచ్చిందో 1930 దానికి మీరు ఇమ్మీడియేట్‌గా ఫోన్ చేసి చెప్పాలండి. మీరు 1930కి వెంటనే మీకు మీరు ఆహ్, ది మీకు తెలిసిన క్షణం మనం మోసపోయాము అని తెలిసిన వెంటనే 1930కి ఫోన్ చేస్తే ఇమ్మీడియేట్‌గా ఆ అమౌంట్‌ని బ్లాక్ చేయడానికి వీలవుతుందండి. అట్లాగే మీరు కూడా ఒక www.cybercrime.gov.in అని ఉందండి. దాంట్లో కూడా మనం ఈ కంప్లెయింట్‌ని రిజిస్టర్ చేయొచ్చండి. ఇమ్మీడియేట్‌గా దీన్ని మనం ఈ రెస్పెక్టివ్ అథారిటీస్ దాన్ని మానిటర్ చేసి దాన్ని ట్రాక్ చేయడం జరుగుతుంది. అట్లాగే మీరు ఇప్పుడు అన్నట్టు ఈ లోన్స్ ఇస్తాము, అది ఇస్తాము, ఏమి ఇస్తాము అంటే మీరు దాన్ని సరైన సమాచారం లేకుండగా దాన్ని నమ్మి మీరు ఈ లింకులు క్లిక్ చేయడము, తర్వాత మీ క్రెడెన్షియల్స్ అంటే మీ యొక్క కేవైసీ, మీ యొక్క ఆధార్ నెంబర్ గానీ, మీ పాన్ నెంబర్ గానీ, మీ అకౌంట్ నెంబర్ గానీ ఇట్లాంటి షేర్ చేయటం వల్ల అనేకమైన ప్రమాదాలు ఉన్నాయండి. తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయొద్దండి. సార్ భాస్కర్‌రావు గారు, అంటే ఇప్పుడు మీరు రాష్ట్ర సమితి బ్యాంకర్ల కన్వీనర్‌గానే కాకుండా ఒక బ్యాంకర్‌గా కూడా ఉన్నారు సార్. ఇప్పుడు అవునండి. సపోజ్ నేనున్నాను సార్. నాకు మా బ్రాంచ్ మేనేజర్ పేరుతో ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి రమణ గారు మీకు ఒక ఓటీపీ వచ్చింది అని అంటారు. అంటే ఇప్పుడు ఆయన నాకు చాలా క్లోజ్, ఆయనకి నేను చెప్పొచ్చు అనే ఉద్దేశంలో ఉంటాను. అలా చేయొచ్చా లేదా? అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు నా వైఫ్ మొబైల్ అంటే నార్మల్‌గా ఏంటంటే భార్యాభర్తలు ఉన్నప్పుడు నార్మల్‌గా భార్యది కూడా భర్తే అకౌంట్ అనేది యాక్సెస్ చేయడం జరుగుతూ ఉంటుంది అవును. సార్. సో, యాజ్ ఎ బ్యాంకర్‌గా మీరు వీటికి ఒక ఇచ్చే సందేశం గాని, ఒక మెసేజ్ గాని ఒకటి ఏదైనా మా ప్రజలకు తెలియజేయండి సార్. అంటే ఇలాగ ఒక్కొక్కసారి మేము డౌట్‌ఫుల్‌గా ఉంటాం. అంటే ఈ డెసిషన్ తీసుకోవచ్చా లేదా? ఆయన ఎందుకు అడుగుతున్నారో తెలీదు అన్న ఒక సంశయంలో ఉంటాం. దీన్ని మేము ఏ విధంగా చేయాలి సార్? ఫస్ట్ అండి ఏ బ్యాంకరు, ఏ బ్రాంచ్ మేనేజరు ఓటీపీ అడిగాడనుకోండి, అసలు మీరు ఇవ్వవలసిన అవసరమే లేదు. మీరు అతను మీకు ఎంత మంచి ట్రస్టెడ్ అయినా సరే ఈ ఓటీపీ షేర్ చేయడం ఇది నేరం అండి. మనం అసలు ఓటీపీ షేర్ చేయకూడదు. ఇంకోటి అన్నారు మీరు ఇప్పుడు స్పౌసు అకౌంట్ మనం మెయింటైన్ చేస్తున్నాము. సో, ఓటీపీ మన మొబైల్ నెంబరే ఇచ్చాము. కానీ ఖాతా మన భర్తదో, భార్యదో. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉన్నంతకాలం ఆర్థిక లావాదేవీలు అన్నీ బాగున్నంతకాలం బాగానే ఉంటుందండి. కానీ ఒక స్పౌస్ కానీ అందులో ఎవరైనా భార్య కానీ, భర్త కానీ వాళ్ళకి ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు మీకు తెలిసి ఉంటుంది. మీ ఖాతాకి మీ భర్త గానీ, మీ భార్య గానీ నెంబర్ ఉండటం, వాళ్ళు ఆపరేట్ చేయటం అని మీకు తెలుసు. తెలిసినప్పుడు మీకు మీ ఖాతా మీ భర్త గానీ, మీ భార్య గానీ ఆ ఖాతా వాళ్ళు ఆపరేట్ చేయడం మీకు ఇష్టం లేని రోజున మీరు మీ ఖాతా ఏ బ్యాంకు బ్రాంచ్‌లో ఉందో అక్కడికెళ్ళి మీరు లిఖితపూర్వకంగా నా అకౌంట్ నెంబర్ ఇది, నా అకౌంట్‌కి ఈ మొబైల్ నెంబర్ చేంజ్ చేయండి అని ఒక లెటర్ లిఖితపూర్వకంగా ఇస్తే మీ మొబైల్ నెంబర్ చేంజ్ చేయడం వల్ల మీరు ఇంతకుముందు ఫ్యామిలీలో సఖ్యత ఉండి ఆ ఖాతా మీరు నెంబరు మీరు ముందిచ్చి తర్వాత మీకు ఆ సఖ్యత లేకపోవడం వల్ల ఆ మొబైల్ నెంబర్ మార్చుకోవాలని అనిపించినప్పుడు మీరు ఇమ్మీడియట్‌గా బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్ళి ఆ ఖాతా నెంబర్ మార్చుకోవడం వల్ల మీ ఖాతా మీ అధీనంలోకి వస్తుందండి. అదర్వైజ్ మీరు ముందే మీ భర్త నెంబరు గానీ, భార్య నెంబర్ గానీ మీరిచ్చారు. రైటింగ్‌లో ఇచ్చారు కాబట్టి బ్యాంక్‌ని మనం దీంట్లో తప్పు పట్టలేము. మీకు ఎప్పుడైతే డిస్ప్యూట్ వచ్చిందో వెంటనే మీరు బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్ళి మీరు మొబైల్ నెంబర్ ఇమ్మీడియట్‌గా చేంజ్ చేసుకోవాలండి.
సార్ ఇంకొక చిన్న డౌట్ ఏంటి సార్, ఇప్పుడంటే కొద్దిగా అర్బన్ ఏరియాస్లో, సెమీ అర్బన్ ఏరియాస్లో కొద్దిగా ప్రకటనల ద్వారా కానీ, వివిధ జింగిల్స్, అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా, వీటి ద్వారా చాలా మందికి విషయాలు తెలుస్తుంది సార్. అవును. కానీ గ్రామీణ ప్రాంతాల్లో తీసుకున్నట్టయితే ఏ విధంగా మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నారు సార్? మీరు ఏం సందేశం ఇస్తారు సార్? అంటే ఇప్పుడు అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న బ్రాంచ్ వాళ్ళు కానీ, బ్యాంకర్ కానీ వచ్చే కస్టమర్స్ని ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలని మీరు భావిస్తున్నారు సార్? ఇప్పుడు మీరు అన్నట్టు అర్బన్, మెట్రో సెంటర్స్లో ఈ యొక్క పేపరు, పత్రికా ప్రకటన కానీ, ఈ ప్రింట్ మీడియా, తర్వాత ఈ డిజిటల్ మీడియా అన్నిటిలో కూడా, సోషల్ మీడియాలో కూడా మనకి ఈ సైబర్ నేరాల గురించి, ఈ జాగ్రత్త గురించి అంతా చక్కగా చెప్పడం జరుగుతుంది. కానీ మీరు అన్నట్టు ఈ గ్రామీణ ప్రాంతాల్లో మనం మరింత ప్రచారం, మరింత అవగాహన కల్పించవలసిన బాధ్యత మా బ్యాంకర్స్ మీద, అట్లాగే ప్రతి పౌరుడి మీద కూడా ఈ రెస్పాన్సిబిలిటీ ఉందండి. దీనిలో మనం ఇక్కడ ఫైనాన్షియల్ లిటరసీ క్యాంప్స్ అని ఆర్బీఐ కానీ, మన ఎల్డిఎమ్స్ కానీ, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్స్ ఉంటారండి. ప్రతి జిల్లాకి ఒక లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఉంటారండి. అట్లాగే ఆర్బీఐ కూడా ప్రతి గ్రామాల్లో ఇన్ని క్యాంప్స్ అన్ని మ్యాండేటరీ క్యాంప్స్, మనం ఫైనాన్షియల్ లిటరసీ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నామండి. అందులో ఈ సైబర్ సెక్యూరిటీ అనేది ఒక ముఖ్యమైన ప్రోగ్రాం ఉంటుంది. దాంట్లో ఈ ఫిషింగ్ మెయిల్స్ కానీ, ఈ సైబర్ నేరాల గురించి కానీ అవగాహన మనం చేస్తున్నామండి. దాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళి ఈ మన రూరల్ ప్రజల్ని కూడా, పట్టణ ప్రజల్ని, అట్లాగే అన్ని వర్గాల వారిని ఈ సైబర్ నేరాల నుంచి దూరం చేయడానికి మేము మరింత కృషి చేస్తామండి. సార్ అంటే మీరు చాలా వివరంగా చెప్పారు. బట్ చివరిగా మా ప్రేక్షకులకి మీ తరపు నుండి భాస్కర్ రావు గారు మీరు ఇచ్చే సందేశాన్ని ఒక్కసారి తెలియజేయండి. ప్రతి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నా ఎస్ఎల్బిసి కన్వీనర్గా సివిఎన్ భాస్కర్ రావు నా విన్నపం ఏంటంటే అండి, ఇప్పుడు బ్యాంకర్స్ అందరూ కలిసి మీ గ్రామంలో క్యాంపు పెడుతున్నానండి. ఆ క్యాంపుకి మీరు ప్రతి వాళ్ళు వచ్చి, నేను ఇందాక ఏవైతే పథకాలు చెప్పానో, ఎవరికైతే ఖాతా లేదో, బ్యాంక్ ఖాతా లేదు, ఇమ్మీడియట్గా బ్యాంక్ ఖాతా తెరవండి. మీకు నచ్చిన బ్యాంకు బ్రాంచ్లో ఆధార్ సీడ్ చేయించుకోండి. అట్లాగే ఎవరికైతే ఈ పిఎంఎస్బివై, పిఎంజేజీబీవై, అట్లాగే ఏపీవై, ఇవి ఏవైతే పథకాలు లేవో అవన్నిటినీ ఎన్రోల్ అవ్వండి. ఎందుకంటే చిన్న చిన్న ఆదాయం వచ్చే ప్రజలకి 2 లక్షలు అనేది చాలా పెద్ద మొత్తం అండి. అట్లాగే ఈ ఖాతా తెరిచిన తర్వాత డెబిట్ కార్డు కూడా తీసుకోండి. ఇప్పుడు ప్రతి బ్యాంకులు కూడా డెబిట్ కార్డు ఇన్సూరెన్స్ కూడా మినిమం 2 లక్షలు ఇస్తున్నారండి. డెబిట్ కార్డు తీసుకోవడమే కాదు, దాన్ని ఆపరేషన్లో పెట్టండి. మీరు డెబిట్ కార్డు తీసుకుని ఆపరేషన్స్ చేయకపోయినా కూడా మీకు ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ రాదండి. డెబిట్ కార్డు, రూపే కార్డు ఆపరేషన్స్ కూడా చేయండి. ఈ మైక్రో ఇన్సూరెన్స్ కూడా తీసుకోండి. ఎవరైతే పెన్షన్స్ లేదో, వేరే ఆదాయాలు లేకుండా వాళ్ళు కూడా ఈ పెన్షన్ స్కీమ్స్లో జాయిన్ అవ్వండి. అట్లాగే ఇదివరకు ఆల్రెడీ జన్ధన్ అకౌంట్ ఉండి 10 సంవత్సరాలు అయిపోతే కనుక తప్పకుండా మీ బ్యాంకు బ్రాంచ్ని సంప్రదించి ఈకేవైసీ తప్పకుండా చేసుకోండి, సీకేవైసీ చేసుకోండి. సైబర్ సెక్యూరిటీ గురించి ఎక్కడ అవగాహన సదస్సు పెట్టినా దాన్ని తప్పకుండా వినండి, పాటించండి. సో మనం ఒక గ్రామంలో ఒక రోజున ఈ అవగాహన సదస్సు అని కానీ, లేకపోతే క్యాంపెయిన్ అని కానీ, ఈ శాచురేషన్ డ్రైవ్లో ఈ 3 నెలలు పెట్టినప్పుడు కొంతమంది రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు. ఎవరైతే వచ్చారో మీరు రాని వాళ్ళకి ఈ సమాచారాన్ని చేరవేయండి. ప్రతి పౌరుణ్ణి ఇందులో భాగస్వామ్యం చేయండి. నా యొక్క విన్నపం ఏంటంటే, ఎస్ఎల్బిసి కన్వీనర్గా మీ యొక్క అందరి సహాయ సహకారాలతో, మన బ్యాంకర్ మిత్రుల సహాయ సహకారాలతో, మీడియా మిత్రుల సహకారాలతో, ఈ దూరదర్శన్ ద్వారా నా విన్నపం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ శాచురేషన్ డ్రైవ్లో ముందుండాలి. ప్రతి పౌరుడికి ఖాతా ఉండాలి, ఆధార్ సీడ్ జరగాలి, రీకేవైసీ జరగాలి, మైక్రో ఇన్సూరెన్స్ ఉండాలి. మనది సెక్యూర్డ్ ఫైనాన్షియల్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలనేది నా అభిలాష అండి.
సార్ అంటే ఇంకొక చిన్న క్వశ్చన్ సార్. నార్మల్‌గా ఇప్పుడు బ్యాంకర్స్ అంటే బ్యాంకులు ఏదైనా పథకాలు, గవర్నమెంట్ పథకాలు ఏదైనా బ్యాంకు ద్వారా అందుతున్నాయంటే చాలామంది మధ్యవర్తులు తయారవుతూ ఉంటారు సార్. మేము ఈ పలానా బ్యాంక్ ఆయన దగ్గరికెళ్ళి ఇప్పిస్తాం. ఇలా ఇలా అని. అసలు వీళ్ళని నమ్మచ్చా? లేకపోతే ఇలాంటి సర్వీసెస్ ఏదైనా సరే డైరెక్ట్‌గా బ్రాంచ్‌కొచ్చి ఎవరిని అప్రోచ్ అవ్వాలి? అప్రోచ్ అయ్యి వీళ్ళకి ఏదైనా సందేహాలు ఉంటే ఎవరి దగ్గర నివృత్తి చేసుకోవచ్చు సార్? సార్ ఇప్పుడు బ్యాంకులు ఏ విధమైన మధ్యవర్తుల్ని నిర్వర్తించలేదండి. ఎవరిని ఎంటర్టైన్ చేయదు కూడా. కానీ బీసీస్ అని మనం పెట్టామండి. ఆ బీసీస్ ద్వారా కూడా వీళ్ళు మన బ్యాంక్‌ని అప్రోచ్ అవ్వచ్చు. లేకపోతే వాళ్ళకి దగ్గరలో ఉన్న బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ని కానీ, అందులోని సిబ్బందిని కానీ కలిసి వాళ్ళకి ఏ విధమైన సర్వీసెస్ కావాలి, ఒక ఖాతా కావాలా, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వేయాలా, లేకపోతే రికరింగ్ డిపాజిట్ వేయాలా, లేకపోతే ఒక ముద్రా లోన్ కావాలా, లేకపోతే ఒక ఫ్యాక్టరీ పెట్టడానికి లోన్ కావాలనేది వాళ్ళు డైరెక్ట్గా అడగొచ్చండి. లేకపోతే ఈరోజు రకరకాల ప్రతి బ్యాంకులు కూడా వెబ్సైట్లు ఉన్నాయి. వెబ్సైట్లో కూడా మనం నమోదు చేసుకోవచ్చు. జనసమ్మర్ద పోర్టల్ ఉంది, అందులో కూడా నమోదు చేసుకోవచ్చు. తర్వాత ఈ పిఎం విశ్వకర్మ లేకపోతే ఈ పిఎం సూర్యఘర్ అని కానీ, పిఎంఈజీపీ కానీ రకరకాల ఏజెన్సీలు స్పాన్సర్ చేస్తున్నాయి. దాని ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. మధ్యవర్తులు మాత్రం నమ్మకూడదండి. మధ్యవర్తుల్ని మనం బ్యాంకు ఆథరైజ్డ్, ఇప్పుడు మనం ఎవరైనా మధ్యవర్తి వచ్చి నేను మీకు లోన్ ఇప్పిస్తాను పలానా బ్యాంకులో అంటే వాళ్ళని మనం ఐడెంటిటీ అడగాలండి. మీరు పలానా బ్యాంకులో మీరు ఏజెంట్ అని మీ దగ్గర ఏదైనా ప్రమాణ పత్రం ఉందా, ఐడెంటిటీ కార్డు ఉందా? మన బీసీలకు కూడా ఐడెంటిటీ కార్డు ఉంటుందండి. ఏ బ్యాంకు ఏ కార్పొరేట్ బీసీ ఇచ్చారు అవన్నీ వివరాలు తప్పకుండా ఉంటాయండి. అవన్నీ లేకుండా గుడ్డిగా ఎవరిని నమ్మొద్దండి. సార్ అంటే ఈరోజు మా దూరదర్శన్ స్టూడియోస్కి విచ్చేసి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి కన్వీనర్గా మీరు ఉండి చాలా బిజీగా ఉన్నప్పటికీ ప్రజలకి బ్యాంకులో జరుగుతున్న యాక్టివిటీస్ ఏంటి, ఆర్థిక కేంద్రీకృత కార్యక్రమం అంటే ఏమిటి, దీని గురించి చాలా చక్కగా తెలియజేశారు సార్. మీకు మా తరపు నుండి, మా ప్రేక్షకుల తరపు నుండి ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. గ్రామ పంచాయతీల్లో ఆర్థిక కేంద్రీకృత కార్యక్రమం అనేది బ్యాంకుల ద్వారా ఎలా నిర్వహిస్తున్నారో మనం ఈరోజు తెలుసుకున్నాం. ఇంకొక ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.